యమభటులు సలసలా కాగే నూనెలో వేపుతారండి. అప్పుడు నాగిని బజ్జీలాగా, మీరు పకోడీలాగా వేగిపోతారండి. ఇప్పుడే పోయి మా కంచక్కకి నిజం చెప్పి నీ లెక్క సెటిల్ చేస్తాం. మీ పాపం పండిందండి. మా అక్క చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉండండి. నోరు ముయ్యండే పిల్ల కోతులారా. మీరెళ్ళి మీ అక్కతో చెప్తుంటే నేను చేతులు కట్టుకుని కూర్చుంటాను అనుకుంటున్నారా? ఏయ్ నాగిని, వీళ్ళ లెక్క సెటిల్ చేయవే. అలాగే మేడం. కదలకే నిన్ను ఒసేయ్, మా గీతని కొడతావే? నీ తల్లి నువ్వైపోయినవే. అమ్మా, అయ్యో, బావొచ్చిండేంటి? చూసావా సంతోష, రాక్షసి నన్ను ఎలా కొట్టిందో. అది నోర్ముయ్. నా కంటి ముందే మా అమ్మని కొట్టింది చాలక కొట్టలేదని అబద్ధం చెప్తావా? అది కాదు బావగారండి. వద్దు, నన్ను అసలు వరుసలు పెట్టి పిలవద్దు. ఇప్పటిదాకా పసిపిల్లలు అన్న జాలితో మీరు ఎన్ని వెదవపనులు చేసినా క్షమించాను. కానీ ఎప్పుడైతే మా అమ్మ రక్తం కళ్ళ చూశారో అప్పుడే డిసైడ్ అయ్యాను, మీ మొహం చూడకూడదని. నా కోపం చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోనీలే నాన్న, ఏదో ఆవేశంలో. కారణాలు నాకు అనవసరం అమ్మా. మా అమ్మని బాధ పెట్టిన వాళ్ళు ఆ దేవుడైనా క్షమించను. ఇక వీళ్ళంతా మళ్ళీ నా కంటపడకండి. పడ్డారో మీ చావును మీరు వెతుక్కుంటూ వచ్చినట్టే. వెళ్ళండి. ఎస్, వేడిలో కోపం మొదలైందంటే వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. ఏం టేస్ట్, ఏం టేస్ట్! తందూరి కూడా ఇంత టేస్ట్ గా ఉండదు. అత్తయ్య గారు, మీరు తింటుంది రొట్టె ముక్కే కదా? లేదే, పావుతో పలావ్ చేసుకుని కప్పతో కుర్మా చేసుకొని తింటున్నా. పావులా? మరి లేకపోతే కళ్ళు కనపడట్లేదా? ప్లేట్లో రొట్టె చూసి కూడా రొట్టె తింటున్నావా అని అడగటం వెటకరవా? ప్లేట్లో ఉన్నది రొట్టె ముక్కే,
తమ నోట్లో మాత్రం చికెన్ పెట్టుకున్నట్టుగా తేగ పీకేస్తున్నారు. అందుకే డౌట్ వచ్చింది. అసలు ఆ రొట్టె అలా ఎందుకు తింటున్నారు అత్తయ్య గారు? ఏయ్, తింటుంది రొట్టెనా, నంచుకుంటుంది చికెన్ లోనే కదా. చికెన్ అంట. చికెన్ చికెన్ ఎక్కడుంది? అయ్యో ఇదిగా. చికెన్ అంటే ఈ ఫోన్లో చికెన్ బొమ్మలా? మరి ఒరిజినల్ చికెన్ తినడానికి మనం ఏమైనా కోటీశ్వర్లమా? ఫోటోలో చికెన్ చూస్తూ గడ్డి తిన్నా మనం చికెన్ తిన్నట్టే ఉంటుంది. మీరు కూడా తినండి తినండి. ఏంటి ఆగడ్డ? చెయ్యదో జన్మ. మీ తెలివి మీ పిసినారితనానికి తప్ప దేనికి పనిచేయదు. ఏదో సాధిస్తారనుకుంటే ఆ కంచె మీద పెట్టిన కిడ్నాప్ కేసు కూడా వెనక్కి తీసుకున్నారు. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదన్నట్లు అయిపోయింది. చాలే, ప్రశాంతంగా చికెన్ కూడా తిననివ్వరా? ఆలస్యం అయితే వేడి చల్లారిపోతుంది. ఒరిజినల్ చికెన్ ని కూడా ఇంత ఆనందంగా ఎవ్వరు తినరు. కర్మ కర్మ. నమస్కారం అనసూయమ్మ గారు. రాలాయరురా, తందూరి చికెన్ ఎందుకు తింటారా? కామెడీయా సీరియసా? అరే సీరియసే రా. అయితే పెట్టండి. ఒక్క ముక్క కూడా వదలకుండా తినాలి. ఏ ముక్క కూడా వదలను, పిప్పి పిప్పి చేస్తా. నువ్వు వచ్చావని నేను తినకుండా నీకు ఇస్తున్నాను, తిను. తందూరి చికెన్ అంటే ఇదే? అదే ఇందాకటి నుంచి మీరు తింటుంది అదే. యాదవ జన్మ. ఎడారిలో కోడి, హిమాలయాల్లో వేడి ఎక్స్పెక్ట్ చేయడం ఎంత తప్పో మీ దగ్గర ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇంతకీ గీత ఎక్కడుంది? లోపలుంది. ఎందుకో? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేదో మాట చెప్పండి. ముక్క కూడా వదలకుండా వినాలి. అక్షరం కూడా వదలకుండా వింటాం, చెప్పండి. ఇలా రండి చెప్తా. ఇది విషయం. విషయం చెప్పమంటే లబలబలబలబలబ అంటున్నావేంటయ్యా? మీరు మాత్రం తందూరి పెడతానని ఫోన్లో ఫోటో చేతిలో పెట్టలే. ఇది అంతే. వస్తా. వీడు బాగా ముదిరిపోయాడే. అత్తయ్య గారు మనతో చెప్పకుండా వెళ్తున్నాడంటే అదేదో సీక్రెట్ అయి ఉంటుంది. కరెక్టేనే. ఆ సీక్రెట్ ఏంటో మనము తెలుసుకోవాలి. పదండి 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 అత్తయ్య గారు. అమ్మా గీత. లాయర్ గారండి మీరా అండి? అదేంటి అంకుల్ తలుపులు మూసేశారు? నీతో సీక్రెట్ చెప్పడానికి వచ్చానమ్మా. అది వాళ్ళు వినకూడదు, అందుకే తలుపులేశాను. సీక్రెటా? ఏంటండి అది? మీ తాతగారు 100 కోట్ల ఆస్తి నీ పేరు మీద రాశారమ్మా. తలుపులు మూసేశారంటే ఖచ్చితంగా మనం వినకూడదు అని అర్థం కాబట్టి మనం విని తీరాల్సిందే. అవునత్తయ్య గారు. పైన పడతాయంటే వెనక్కి జరగాలి. నా పేరు మీద రాశారా? శ్వేత పేరు మీద ఏం రాయలేదా? శ్వేతక తన పేరు మీద ఎందుకు రాస్తారు? అమ్మో, నోట్ జారని కవర్ చేయాలి. అంటే శ్వేత నా ఫ్రెండ్ కదా, దానికి కూడా రాశారేమోనని. లేదు. అయితే ఇంకో 100 కోట్ల ఆస్తి పక్కన పెట్టారు. అది ఎవరి పేరున రాయాలో తర్వాత చెప్తానన్నారు. ఓ అలాగా, అయితే అది శ్వేతక అయ్యుంటుంది. నాకేం వినపడట్లేదే. ఆ గీత, ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ ఏంటంటే నీకివ్వబోయే 100 కోట్ల ఆస్తి నువ్వు మేజర్ అయ్యాక నీ చేతికొస్తుంది. అప్పటి వరకు నీకు నచ్చిన వారిని గార్డియన్గా పెట్టుకోవచ్చు. అంటే నాకు నచ్చిన ఎవరినైనా పెట్టుకోవచ్చా అండి? ఎస్, దారిన పోయే ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నీకిచ్చారమ్మా. ఇప్పుడు చెప్పు, గార్డియన్గా ఎవరి పేరు పెట్టమంటావు? నాకు ఆలోచించుకోవడానికి 2 రోజులు గడువు కావాలండి.
ఓకే, ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు. చాలా రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే నిన్ను మంచి చేసుకుని గార్డియన్గా పేరు పెట్టించుకోవడానికి ఎవరైనా ట్రై చేయొచ్చు. అలా జరగకూడదంటే ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. అలాగేనండి, నేనెవ్వరికి చెప్పనండి. వెరీ గుడ్ గర్ల్. మరి నేను వస్తానమ్మా. అలాగేనండి. చిచి చిచి చి ఏంటిది? చికెన్ పెట్టనంత మాత్రాన నా కాళ్ళ మీద పడాలా? క్షమించేశానులేండి. క్షమించింది చాలే గాని గీతని తీసుకొస్తే 50 లక్షల క్యాష్ ఇస్తానన్నారు కదా, ఏది? క్యాష్ క్యాష్ క్యాష్, పణం, అనా, డబ్బులు, మాల్ ఎక్కడా? తెస్తే ఇస్తానన్నాను గాని గీత తనంతట తానొస్తే ఇస్తానన్నానా? గీతను తీసుకొచ్చింది కాంచనే అని నాకు తెలుసు. అందుకొరకే డబ్బులు తేలా. బాయ్. జరుగు. అమ్మ విధవా, వీడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ లాయర్ గారు ఏం చెప్పుంటారు? అదే నాకు అర్థం కావట్లేదే. గీతకి 100 కోట్ల ఆస్తి వస్తుందా? దానికి గార్డియన్ గా ఎవరి పేరైనా పెట్టుకోవచ్చా? ఏం ఛాన్సు? వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. రమ్మకు, నువ్వు లోపలే ఉన్నావా? అయ్యో, అమ్మా నీకో సీక్రెట్ చెప్పాలి. రారా పోదాం. అత్తయ్య గారు, మేము కూడా వస్తాము. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వస్తాం అయ్యో ఉండండి, ముందు వాడి దగ్గరికి వెళ్ళి తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తాను. ఉండండి. అయ్యో నీ నాకాల మీద ఒట్టు. చాలా ఆ లాయర్ ఏం చెప్పుంటాడు? ఈ తాగుపోతు బావ వినుంటాడు, మనము వినాలి. పదవే. అవునక్క, ఏంట్రా చెప్పరా, ఆ లాయర్ ఏం చెప్పాడు? గీతకి 100 కోట్ల ఆస్తి రాశాడంటమ్మా. నీ బాందా, ఆ లాయర్ని చూసావా? గుడి ముందు కొబ్బరి చెప్పలు కొట్టేసేవాళ్ళ ఉంటాడు. అక్క ఏం మాట్లాడుతున్నారు? నాకేం తెలుసా? వాడు 100 కోట్లు రాయడం ఏమిట్రా? అమ్మా 100 కోట్లు ఇచ్చింది లాయర్ కాదమ్మా, రాజశేఖర్. రాజశేఖరా? అవునమ్మా, ఆ ఆస్తి గీత మేజర్ అయిన తర్వాత దానికి వెళ్తుందటమ్మా. అప్పటిదాకా గీతకి నచ్చిన వాళ్ళని గార్డియన్ గా పెట్టుకోవచ్చట. పోన్లే పోన్లే, ఖచ్చితంగా నా పేరు చెప్పుంటుంది. అవునవును, దొంగ కోళ్ళు పట్టేది ఎవరంటే నీ పేరే చెప్పింది. మరి లేకపోతే ఏంటమ్మా? ఆస్తి లేదని దాని ఇంట్లోంచి గెంటేశావు, మరి నీ పేరు ఎలా చెప్తుందమ్మా? అవునరా, నేను దాన్ని చాలా బాధ పెట్టాను. ఇంతకీ అది ఎవరి పేరు చెప్పింది? వినలా. వినలా? వాడెవడ్రా? వాడి పేరు నేను ఎప్పుడు వినలేదు. అబ్బా, వినలా అంటే మనిషి పేరు కదమ్మా, అది పేరు చెప్పటం నేను వినలేదు అంటున్నా. అంటే గార్డియన్ గా ఎవరి పేరు చెప్పలేదా? వినిపించట్లేదే. అవునమ్మా, పేరు చెప్పడానికి 2 రోజులు టైం అడిగిందమ్మా. పేరు చెప్పడానికి అది 2 రోజుల టైం అడిగిందంటే అది చాలా పెద్ద పేరు అయి ఉంటుందిరా. ఆ పేరుతో పుస్తకం రాయించేమో. అయ్యో, అది టైం అడిగింది ఆలోచించుకోవటానికమ్మా. అలాగా? పోన్లే, ఈ లోపు మనం దాన్ని మంచి చేసుకుని కిలో లెక్కన ప్రేమలు చూపించేస్తే గార్డియన్ గా నా పేరు నేను రాయించుకుంటాను. సూపర్ అమ్మా, ఇక నుంచి ఆ పని మీద ఉండమ్మా. ఇదిగో, ఈ విషయం బద్రీ రంగాకు తెలియకూడదు. వాళ్ళకు తెలిస్తే మనకు పోలీకొస్తారు. మనకంటే ఎక్కువగా దాన్ని మంచి చేసుకుని గార్డియన్ గా వాళ్ళ పేరు పెట్టించుకుంటారు. ఓ అలాగే అమ్మా, నా క్వార్టర్ పోయినా పర్వాలేదు, నేను చెప్పనమ్మా. క్వార్టరా? అంటే నా ప్రాణం పోయినా అందాం అనుకున్నాను. నా ప్రాణం క్వార్టరే కదమ్మా, అందుకని అలా అన్నాను. ఏం చాలే పదా. అరా అమ్మ నా అమ్మ అంటే మాకు తెలియకుండా గీతను మంచి చేసుకుని గార్డెన్ గా పేరు పెట్టించుకుందాం అనుకుంటున్నావా? మేముండగా ఆస్తి నీకెలా దక్కనిస్తావు అమ్మా? పదరా, మన పెళ్ళాల చెవుల్లో వద్దాం. పదరా.
ఏంటండి మీరనేది? గీతకి 100 కోట్ల ఆస్తుందా? దాని గార్డియన్ గా ఉండడానికి అత్తయ్య గారు ట్రై చేస్తోందా? అవును బుజ్జి, మనకు తెలియకుండా గీతను వల్ల వేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది అమ్మ. మనం తక్కువ పడగొట్టడంలో ప్రకాష్ రాజు కన్నా గొప్పవాడు. అదేం పోలికరా రంగా? ప్రాస బాగుందని చెప్పానులేరా. యాస ఒకటి తిన్నంగా ఉండదు కానీ మీ మొహానికి ప్రాస ఒకటి. గుద్దా అనుకో. ఏంటి ఏంటి ఆగండి. చాలే ఆపండి. ఇక నుంచి మళ్ళీ మనం కొట్టుకోవడం మానేసి ఆ గీతని మచ్చిక చేసుకుని గార్డియన్ గా మన పేరు చెప్పేలా చేసుకోవాలి. అర్థమైందా? అద్దిరబ్బన్నా, ఇప్పటి నుంచి గీతను పడేయడమే మనందరి టార్గెట్. అయితే అమ్మను ఓడిద్దాం, 100 కోట్లు సాధిద్దాం. అయితే నేను కూడా వస్తాను. పెట్టు. నేను అనుకుంటూనే ఉన్నాను ఆ రుద్రం ఇలాంటి వెదవ ప్లాన్ ఏదో వేసుంటుందని. నువ్వేం బాధపడకు, సంతోష్కి నేను సర్ది చెప్తాను. నీ మీద కోపం పోయేలా చేస్తాను. థ్యాంక్స్ అక్క. బావ కోపం చూస్తే నిన్ను నన్ను కలవనివ్వడేమో అనిపించింది. నిన్ను కూడా నాతో మాట్లాడొద్దంటాడేమో అని భయమేసిందక్క. నిన్నొదులుకోమని ఆ దేవుడు చెప్తేనే వినను, ఇక సంతోష్ చెప్తే వింటానా? ఏందమ్మా, నిన్నేమని ఇబ్బంది పెడుతుందా? బ్యాగ్ లో పెడుతుంది బట్టలు కదా మామా. అవునే, మరి ఇబ్బంది పెడతానంటవేంది? అందులేం పెడుతున్నావో మాకు కనపడతలేదు అనుకుంటున్నావా? నీ బొందే, నీ బొంద. నేను ఇబ్బంది పెడుతున్నా అన్నది బ్యాగ్ లో కాదే, మరి కాంచననే. అక్కని బ్యాగ్ లో పెడుతున్నావా? వామ్మో, నీకు దండం పెడతానే, నువ్వు ఆపవే. అమ్మ కాంచన, నేనెందుకు రమ్మానంటే ఓ సినిమా ఆఫర్ వచ్చింది. సారీ అన్నయ్య, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ గా చేయమని ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు పడే సిగ్గుకి చెప్పిన డైలాగ్కి సంబంధమే లేదు. సర్లే, సినిమా ఆఫర్ వచ్చిందన్నది నీకు కాదు, నాకు. నీకా? అయినా నీకే ఆఫర్ రాగలిగింది, నాకు రాదా? నీకే రాగలేదంటే నేను వెదవనన్నా? నాకు యాక్టింగ్ రాదన్నా? రాదనెవరన్నారు మామా? వచ్చు కాబట్టే కదా ఇంట్లో బట్టలన్నీ కుట్టుకుంటున్నావు. గదే యాక్టింగ్ రాకపోయింటే పెద్ద హీరో అయిపోయి ఉండేవాడు కదా. చాలే అమ్మ కాంచన, చాలా రోజుల తర్వాత నాకు పెద్ద ఆఫర్ వచ్చింది. 10 రోజులు కేరళలో అవుట్డోర్ షూటింగ్. నేను తిరిగి వచ్చేంత వరకు దీన్ని నువ్వే చూసుకోవాలమ్మా. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటానన్నయ్య. ఈ క్షణం నుంచి దీని బాధ్యత నాది. థ్యాంక్స్ అమ్మా. రోజు ఫోన్లో టచ్లో ఉంటా. ఒకవేళ అర్జెంటుగా ఏదైనా కలవాలనుకుంటే అడ్రస్ చెప్తాను, రాసుకోండి. అక్కర్లేదు మామా, నువ్వేడుంటావో నాకు బాగా తెలుసు. తెలుసా? అవు, గా పాత శివాలయం ముందు ఓ ప్రొడ్యూసర్ ఉంటాడు, గాయన పక్కనే నువ్వు ఉంటావు, గంతే కదా. శివాలయం ముందు ప్రొడ్యూసరా? అక్కడెందుకుంటాడే? నీతో సినిమా తీసాక ఆస్తులన్నీ పోయి అడుక్కోనికి గక్కడే కదా మామా ఉండాలి. చంపుతా. ఈసారి సూపర్ హిట్ ఇస్తాను చూడు. నువ్వు సూపర్ హిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు మామా, సినిమా ఫ్లాప్ అయ్యి గా ప్రొడ్యూసరు దోమల హిట్ దాక్కుండా చూసుకో. చాలే, శుభమాన్ షూటింగ్కి వెళ్తుంటే శుభం పల్కవే. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తాను. పద.
శ్వేత, నేను లేనని దిగులు పట్టుకొని ఏడవకు. నాలాగా ధైర్యంగా ఉండు. అరే చల్, చిన్న బుడ్డోళ్ళక్క నువ్వేడ్చుకుంటా నన్ను ఏడవద్దంటే ఏంది మావా? షూటింగ్ కాడికి పోయినాక కూడా గిట్లనే ఏడుస్తావా ఏంది? నో, యాక్టింగ్ దగ్గర నో సెంటిమెంట్స్. ఒక్కసారి క్యారెక్టర్లోకి వెళ్ళామంటే ప్రపంచాన్నే మర్చిపోతా. బట్టలు కుట్టుడు మాత్రం మర్చిపోకు. చాలే సిస్టర్, ఈ 10 రోజులు దీని అల్లరి ఎలా భరిస్తావేమో. వీళ్ళమ్మ నాకు అప్పగించి వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ టైం దీన్ని వదిలి వెళ్తున్నా. అన్ని రోజులు దీన్ని చూడకుండా నేను ఉండడం కష్టమే, కానీ తప్పడం లేదు. దీని గురించి టెన్షన్ వదిలేసి హ్యాపీగా షూటింగ్ చేసుకోండి అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. వస్తాను. జాగ్రత్త మామా. సినిమా ఫుడ్ టేస్ట్ బాగున్నదని పీకల దాకా తినకు. పొట్ట పెరిగిందనుకో అన్న క్యారెక్టర్ కి బదులు తాత క్యారెక్టర్లు ఇస్తారు.